నాంపల్లి మండల కేంద్రంలోని పలు గ్రామాలలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నాంపల్లి మండల పరిధిలోని దేవత్పల్లి మీదుగా శర్బాపురం, ముష్టిపల్లి తదితర గ్రామాలకు ప్రయాణించడానికి సరైన రోడ్డు మార్గం లేక దశాబ్దాల కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ప్రజాప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకున్నా తీరలేదని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయిందని పలు గ్రామాల ప్రజలు హర్ష వ్యక్తం చేశారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. నాంపల్లి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నాంపల్లి మండల పరిధిలోని దేవత్పల్లి మీదుగా శర్బాపురం, ముష్టిపల్లి తదితర గ్రామాలకు ప్రయాణించడానికి సరైన రోడ్డు మార్గం లేక దశాబ్దాల కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా తీరలేదని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి అయిందని పలు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం నాగార్జునసాగర్, హైదరాబాద్ రోడ్ నుండి దేవత్పల్లి మీదుగా శర్బాపురం వరకు నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించి నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థుల సౌకర్యార్థం నాంపల్లి, గుర్రంపోడ్, ఆర్ఎన్బి రోడ్డు నుండి కేజీబీవీ పాఠశాల వరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ నిధుల నుండి 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నాంపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసే నరసారిని ప్రారంభించారు. అదేవిధంగా మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ నిధుల నుండి 20 లక్షల వ్యయంతో నిర్మించే నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. శివన్నగూడెం గ్రామంలో ప్రజల సౌకర్యార్థం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మహిళా సమాఖ్య భవనం, సబ్ సెంటర్, 2 అంగన్వాడీ కేంద్రాలను, కొత్త భవనంలు త్వరలోనే నిర్మిస్తామని, అదేవిధంగా చెల్లగూడెం రిజర్వాయర్లో ముంపునకు గురైన నిర్వాసితులు బయట నూతన గృహ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని మర్రిగూడ తహసీల్దార్, స్థానిక పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఏవి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ నర్సిరెడ్డి, తుమ్మలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, పానగంటి వెంకన్నగౌడ్, అధికారులు, తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, ఎంపీఓ ఎస్ ఝాన్సీ, పంచాయతీ కార్యదర్శి పెద్దలు, దేవత్పల్లి ప్రత్యేక అధికారి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్య, పంచాయతీరాజ్ డిఈ నరసింహారెడ్డి, ఏఈ సతీష్ రెడ్డి, దేవత్పల్లి మాజీ సర్పంచ్ దుర్గయ్య, కొండల్, రవి ప్రకాష్, సతీష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్న ఒక నిమిషం జరగండి. ఇప్పుడు చూడండి అన్న, అందరు ఇటు చూడండి. ఇటు చూడు, ఇటు చూడు. ఆదరణ ఒకటి అయింది, 2, 3, 4, 5 అన్ని సమస్యలు తీర్చే పద్ధతి నాది. జర ఓపికతో ఉంటే గ్రామం దేవత్పల్లి గ్రామం మళ్ళీ 3 ఏళ్ల తర్వాత అడగాలి, అన్ని డెవలప్మెంట్ అయిందా లేదా అని నన్నే అడగాలి. ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన అంతా కూలిపోయిన ఏమనకు మొత్తం చూసుకొని ఎక్కడ ఉన్నదని శివనగూడెంలో ఎవరెవరు కట్టుకుంటారో నర్సరీగూడెం వాళ్ళు కానీ ఎవరు కట్టుకొని సార్ కూడా కలిసి సార్ ఎంఆర్ఓ గారు నర్సరీగూడెం వాళ్ళు భూమి ఇల్లు అన్నీ పోయిరు ప్రాజెక్టు శివనగూడెంలో ఎక్కడ కట్టుకుంటారో ఏందన్నీ చూసుకొని పర్మిషన్ ఇచ్చేసింది.
ఏం ఆపకండి సార్ అది ఒరిజినల్ పట్ట స్వామి స్వామి ఇంకా కొంటే మనకు మంచిది 20 లక్షలు సరిపోవు దాని పెట్టేటప్పుడు కావాలి అవి కట్టాలి, మహిళా సంఘం కట్టాలి, సబ్ సెంటర్ కట్టాలి, అంగన్వాడీ సెంటర్లు కావాలి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అంగన్వాడీ సెంటర్ తీసుకుపోయి అదొకటి రూమ్ సో మొత్తం కలిసి ఇదే నా సెంటర్ ఇంకేమైనా స్థలం ఉందంటే ఊళ్ళో పేరు ఏ ఊరు మీది? ఇప్పుడు ఈ రోడ్డు పూర్తయింది కదా, ఇది రాజగోపాల్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గారి చొరవతోనే పూర్తయింది. ఇప్పుడు ఈ రోడ్డు మార్గం మీరు ఎన్నో రోజుల నుంచి ప్రయాణం చేసిర్రు? 3 సంవత్సరాలు. ఇప్పుడు ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కావడము మీకు ఏ విధంగా అనిపిస్తుంది? రాజగోపాల్ పుణ్యాన జరిగింది. మరి ఆయన పుణ్యాలు జరిగింది కాబట్టి మీరు ఆయనకి ఏ విధంగా ఉండగలుగుతారు? మేము ఎప్పుడైనా ఆయన కొంచెం కాంగ్రెస్కుంటాం, ఆయన వైపే ఉంటారు. ఇప్పుడు మీ బాధలు తొలగిపోతున్నాయి అనుకుంటారు రోడ్డు మార్గం ప్రయాణం వల్ల? రోడ్ అయితే మాకు మంచిగా. ఓకే, మంచి. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి దేవత్పల్లి గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాము. ఈ దేవత్పల్లి గ్రామ పంచాయతీలో దేవత్పల్లి షర్బాపురం గ్రామాల ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి సరైన రోడ్డు మార్గం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన చొరవతోని ఈ రోడ్డు నిర్మాణం అనేది పూర్తి చేయబడింది. అసలు ఇప్పుడు ఈ గ్రామాల ప్రజల యొక్క వాళ్ళ ఆలోచన విధానం తగ్గట్టుగా ఎన్నో ఏళ్ళ నుంచి నెరవేరిన కళ ఇప్పుడు నెరవేరింది కాబట్టి వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తారో వారి మాటల్లో తెలుసుకుందాము. నమస్తే, ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు సత్యనారాయణ అన్న. ఏ ఊరు మీది? మాది ఉమ్మడి గ్రామ పంచాయతీ షర్బాపురం. దీనికి ఇంతకుముందు ఆమినేట్ విలేజ్ ఉండే మాది. అన్న, ఇప్పుడు ఈ రోడ్డు మార్గం పూర్తి అవ్వడం ఏ విధంగా ఉంది మీకు? ఈ రోడ్డు మార్గం మాకు ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉంది. గ్రామ ప్రజలంతా, మా షర్బాపురం దేవత్పల్లి గ్రామ ప్రజలకు సాగర్ హైవే నుంచి కేవలం 4 కిలోమీటర్లు ఉన్నా కానీ గత 50 ఏళ్ళ నుంచి కూడా రోడ్డు లేదు మాకు. మట్టి రోడ్డు గుంతలు ఉండే. 2018 ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ ఊరిలో మాకు హామీ ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం నేను ఎమ్మెల్యే గెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ నేను రోడ్డు నిర్మించిస్తా, ఫస్ట్ వచ్చేస్తాయి మునుగోడు కాన్స్టిట్యున్సీలో. చాలా వెనుకబడి ఉన్న ఈ దేవత్పల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ రోజు 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వము రెండవసారి ఎన్నికైంది. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి సార్ గెలిచినా కూడా ఆయన అభివృద్ధి చేయలేకపోయారు. 3 సంవత్సరాలు వెయిట్ చేసి 3 సంవత్సరాల తర్వాత ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది మాకు అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంతో ఒక రాజీనామా చేసి బై ఎలక్షన్లకు పోవడం జరిగింది. బై ఎలక్షన్లకు పోయినప్పుడు ఎన్నికల్లో హామీలాగా బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ రోడ్డు మేము శాంక్షన్ చేస్తున్నామని ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ రోడ్డు అనేది పేపర్ ప్రకారంగా శాంక్షన్ చేయించడం మాత్రమే జరిగింది. కానీ బై ఎలక్షన్ తర్వాత 1 సంవత్సరం గవర్నమెంట్ పనిచేసే అవకాశం ఉన్నా కానీ శిలాఫలకాలకు పేపర్ ప్రకారంగా జరిగింది. కానీ భౌతికంగా ఫిజికల్గా మాత్రం రోడ్డు మీద ఒక మట్టి తీసేసిన పాపన పోలేదు. కానీ 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం రాజగోపాల్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మా రాజగోపాల్ రెడ్డి గారు ప్రత్యేకంగా దీని మీద చొరవ తీసుకొని 1 సంవత్సరం లోపు దీన్ని రోడ్డు కంప్లీట్ చేయించడం జరిగింది. కాబట్టి మా ఉమ్మడి గ్రామ పంచాయతీ దేవత్పల్లి, షర్బాపురం, రేకెతండ, ఉస్రాం తండ మా ప్రజలు ఎంతో రుణపడి రాజగోపాల్ రెడ్డి గారు రుణపడి ఉంటారు. ఎల్లప్పుడూ రాజగోపాల్ రెడ్డి వెంట ఉంటాం మేమంతా అని మరొకసారి ప్రత్యేకంగా రాజగోపాల్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామ ప్రజల తరఫున. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా మరొకరి కోరిక మేరకు ఏ విధంగా ఉందో ఒకసారి దేవత్పల్లి గ్రామస్తుల గారు తెలుసుకున్నాము. నీ పేరేం పేరే? సత్యేనా? మీరు ఇక్కడ ఈ రోడ్డు లేని మార్గాన్ని ఈ రోడ్డు వెంట ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాణం చేసిర్రు. మీరు అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇప్పుడు ఈ రోడ్డు అయింది కాబట్టి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్ చొరవతో రోడ్డు నిర్మాణం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంది? మీకు ఏ విధంగా అనిపిస్తుంది? రోడ్డు నిర్మాణం చేయడం మీకు సంతోషంగా ఉంది. మీరు సార్కి ఏం చేస్తారు మరి ఈ విధంగా రోడ్డు నిర్మాణం చేసినందుకు?